వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ ఆల్సో స్విచ్ ఈజ్ ఆల్సో ఏ కండిషనల్ స్టేట్మెంట్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డిఫరెంట్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్స్. ఎలాగైతే ఇఫ్ స్టేట్మెంట్ డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్ చేస్తామో అలాగే స్విచ్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రోగ్రామ్, నేను నా లొకేషన్ హైదరాబాద్ అయితే నాకు అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ కావాలంటే యూ కేమ్ ఫ్రమ్ ఇండియా. నా లొకేషన్ ఢాకా అయితే యూ కేమ్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్ అని ప్రింట్ కావాలి. నా లొకేషన్ వాషింగ్టన్ అయితే యూ కేమ్ ఫ్రమ్ ద ఇండియా, యూ కేమ్ ఫ్రమ్ ద అమెరికా అని ప్రింట్ కావాలి. అలాగే ఏది లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొలంబో అనుకో, అప్పుడు డిఫాల్ట్గా యూ కేమ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీ అని ప్రింట్ కావాలి. అలాంటప్పుడు ఇఫ్ అయినా యూజ్ చేసుకుని చేయొచ్చు, స్విచ్ అయినా యూజ్ చేసుకుని చేయొచ్చు ప్రోగ్రామ్. కానీ స్విచ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సి వచ్చినప్పుడు స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సింటాక్స్ ఫర్ ద స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ స్విచ్ within the braces we are writing the variable name. Here think that this is the variable name. Here ఈ ప్రోగ్రాంలో లొకేషన్ అనేది మై వేరియబుల్. ఓకే, నో సో తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసింగ్స్లో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఫస్ట్ది ఏంటంటే కేసు, అన్నిటికీ కామన్గా ఉంటుంది. కేసు తర్వాత లేబుల్ రాస్తాం. అంటే లేబుల్ అంటే వేరియబుల్ వాల్యూ రాస్తాం. ఇక్కడ ఢిల్లీ అయితే ఇక్కడ ఢిల్లీ అని పెడతాం అనమాట లేబుల్ వన్. సో ఢిల్లీ అయితే యూ కేమ్ ఫ్రమ్ ఇండియా. ఆఫ్టర్ దట్ యూ ఆర్ యూజింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్. సో కేసు కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఆఫ్టర్ దట్ యూ ఆర్ రైటింగ్ ద బ్రేక్. ఇక్కడ ఢాకా, కేస్ ఢాకా అయితే ఇక్కడ యూ కేమ్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్ అలా రాస్తాం అనమాట. ఏది కాకపోతే డిఫాల్ట్ code to be executed is default equal you came from the other country అని రాస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాము. సో ఇందులో నా వేరియబుల్ నేమ్ $లొకేషన్ ఈక్వల్స్ టు చెన్నై, విజయవాడ. ఓకే, విజయవాడ అయితే ఏమైనా ప్రింట్ కావాలి, నాకు ఇండియా అని ప్రింట్ కావాలి. ఓకే, సో ఫస్ట్ స్విచ్ స్టేట్మెంట్ రాస్తాను. స్విచ్ ఇందులో విత్ ఇన్ ద బ్రేసెస్ వేరియబుల్ నేమ్ని పాస్ చేస్తాం. $లొకేషన్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ కేసు స్టేట్మెంట్ రాస్తాం. కేసు ఫస్ట్ కేసు ఏంటి, కేసు అనేది ఢిల్లీలో ఉంటే, ఢిల్లీ వదిలే ఢాకా అయితే, ఢాకాలో అయితే ఏమని ప్రింట్ కావాలి, ఏ కేస్ స్టేట్మెంట్ అయినా ఎండ్ చేసేటప్పుడు కోలన్తో ఎండ్ చేయాలి. కేసు ఢాకా అయితే ఈకో యూ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ ఈకో స్టేట్మెంట్ ఎండ్ విత్ ద సెమికోలన్, ఆఫ్టర్ దట్ బ్రేక్. ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ కేసు. రెండో కేసు చూసినప్పుడు కేసు ఈక్వల్స్ టు విజయవాడ. విజయవాడ అయితే ఏమని ప్రింట్ కావాలి, కేసు స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఎండ్ చేసేటప్పుడు కోలన్తో ఎండ్ చేయాలి. ఈక్వో మీకు ఉన్న సిటీని బట్టి ఎన్ని కేసు స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. బ్రేక్ ఆల్సో ఎండెడ్ విత్ ద సెమీకోలన్. ఏది కాకపోతే అప్పుడు డిఫాల్ట్. ఇక్కడ ఎన్ని కేసులు అయినా రాయొచ్చు మనం. యూ రైట్ మోర్ కేసెస్ స్టేట్మెంట్స్. ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు. తర్వాత డిఫాల్ట్ స్టేట్మెంట్ యూ కేమ్ ఫ్రమ్
the country. Okay. అప్పుడు కంట్రోల్ సో ఇది స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి దీన్ని మనం సింగిల్ కోర్సులో పెట్టాలి. సో ఈ కేమ్ ఫ్రమ్ ద ఇండియా. ఇక్కడ విజయవాడ బదులు వేరేది ఇచ్చాను. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఈ కేమ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీ ప్రింట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.